వ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు హోటల్ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మైసూరు నగరంతో పాటు నంజనగూడు తాలూకాలోని ప్రముఖ హోటళ్లు, రిసార్ట్లపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున గడువు ముగిసినా నిల్వ ఉంచిన చికెన్ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారుల ఆరోగ్యంతో ఆడుకుంటూ నిబంధనలను బేఖాతరు చేస్తున్న పలు స్టార్ హోటళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. గ్రాండ్ మెర్క్యూర్ హోటల్ పై దాడి చేసిన అధికారులు ఏకంగా 68 కిలోల గడువు ముగిసిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. రియో మెరిడియన్ హోటల్లో నాణ్యత లోపించిన, ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన 9 కిలోల చికెన్ ను సీజ్ చేశారు. క్యూ స్టార్ హోటల్ నుంచి 4 కిలోల కుళ్లిపోయిన పుట్టగొడుగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైసూర్, నంజనగూడు పరిసరాల్లోని 3 ప్రముఖ రిసార్ట్లను తనిఖీ చేసిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా సుమారు 16 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేయించారు. ల్యాబ్ పరీక్షల కోసం 5 ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపారు. ప్రైవేట్ హోటళ్లు, రిసార్ట్లకే పరిమితం కాకుండా ప్రభుత్వ క్యాంటీన్లు, ఆహార నిల్వ కేంద్రాలపై కూడా కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలనా శాఖ దాడులను ఉధృతం చేసింది. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. మరోవైపు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పెరి పెరి చికెన్ లో దుర్వాసన రావడంతో ఓ వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా వేడివేడి చికెన్ వస్తుందని ఆశించిన కస్టమర్ కు క్వాలిటీ లేని ఆహారం అందడం ఆందోళనకు కారణమైంది. ఫిర్యాదు అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్సీ అవుట్లెట్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏప్రిల్ నెలలో ప్యాక్ చేసినట్లున్న చికెన్ లభ్యమైంది. ఏప్రిల్ నాటి చికెన్ ను ఫ్రెష్ గా తయారు చేసి వినియోగదారులకు అందించినట్లు తనిఖీల్లో బయటపడింది. దీనిపై అధికారులు కేఎఫ్సీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న చికెన్ నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపినట్లు, ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే తుది పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఆహారం నిజంగా పాడైపోయిందా లేదా, నాణ్యతా ప్రమాణాలను ఏ మేరకు ఉల్లంఘించారో అధికారికంగా నిర్ధారించలేమని వారు చెబుతున్నారు. మంగళూరులో కేఎఫ్సీకి అనేక అవుట్లెట్లున్నాయి. ఆన్లైన్ డెలివరీ కూడా చికెన్ ఉత్పత్తులను అందిస్తోంది. ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, ప్యాకేజింగ్ తేదీలు, గడువు తేదీలు, పరిశుభ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం ఆవశ్యకతను ఈ ఘటన మరోసారి నొక్కి చెప్పింది. ల్యాబ్ నివేదిక అందిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంపై అధికారుల తుది నివేదిక చాలా ముఖ్యమైంది.